నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, అసలు మనం ప్రతినిత్యం ఏ మంత్రాలు జపించడం వల్ల మనకున్న అన్ని రకాల కష్టాలనుకోండి, సమస్యలనుకోండి తీరిపోతాయంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఆధునిక కాలంలో అందరికీ కూడా రకరకాల సమస్యలుంటాయి. అవును. ప్రధానంగా సమస్యలు 3 రకాలుగా తీసుకోవచ్చు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు. మెయిన్ ఇంకా అవే ఉంటాయి. ఇంకా అవే ఉంటాయి కాబట్టి ఈ 3 రకాలైన సమస్యలు పోగొట్టుకోవటానికి మంత్రశాస్త్రంలో చిన్న చిన్న మంత్రాలు చెప్పారు. హ్మ్. పెద్ద పెద్ద మంత్రాలు జపించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మంత్రాలు చదువుకున్నా సరే చాలా అద్భుతమైన ఫలితం మనకు కనిపిస్తుంది. అయితే ముందుగా ధనమూలం ఇదం జగత్. ప్రపంచం మొత్తం డబ్బు డబ్బు మీద చుట్టూ తిరుగుతోంది నడుస్తుంది. కాబట్టి ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులే ఎక్కువ ఉంటాయి. అవును. ఖర్చులుంటము, అవసరానికి ధనం చేతికి అందకపోవటం, హ్మ్. సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడటం, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అసలు ఆర్థికంగా ఇబ్బందులేవీ లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవికి సంబంధించి ఒక శక్తివంతమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. హ్మ్. చాలా సులభమైన మంత్రం. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం శ్రీయై నమః. ఇది మంత్రం. హ్మ్. శ్రియం అంటే సంపద. శ్రీం అంటే అది లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం. ఎక్కడైతే శ్రీం అనే అక్షరం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందని మంత్రశాస్త్రంలో చెప్పారు. హ్మ్. అంతటి శక్తి శ్రీం అనే అక్షరంలో ఉంది. హ్మ్. కాబట్టి ఓం శ్రీం శ్రీయై నమః. శ్రీం అంటే లక్ష్మీదేవి బీజాక్షరం, శ్రియం అంటే సంపద. కాబట్టి రోజు అందరూ దీపం పెట్టాక ఓం శ్రీం శ్రీయై నమః అని 21 సార్లు పఠించినట్లయితే ఆ ఇంట్లో డబ్బుకు లోటుండదు. హ్మ్. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. హ్మ్. అలాగే మనం ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని అవ్వలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అందరూ అవును. కూడా మేమే పని ప్రారంభించినా మాకు పనులు అవ్వట్లేదండి, కలిసి రావట్లేదు కలిసి అంటారు. రావట్లేదు, ఏ పని అనుకున్నా ఆలస్యం అయిపోతుంది అని అందరూ బాధపడుతూ ఉంటారు. అయితే ఒక పని మీరు అనుకున్నప్పుడు ఆ పని ఆలస్యం లేకుండా జరగటానికి గణపతికి సంబంధించి ఒక మంత్రం ఉంది. హ్మ్. దాన్ని గణపతి షడక్షర మంత్రం అంటారు. అంటే 6 అక్షరాల మంత్రం. ఈ గణపతి షడక్షర మంత్రం గొప్పతనం ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు విపరీతంగా ఆటంకాలు వచ్చినాయి. ఆయన హ్మ్. సృష్టి చేయలేకపోతాడు. హ్మ్. అప్పుడు గణపతికి సంబంధించిన ఈ షడక్షర మంత్రం, 6 అక్షరాల మంత్రం చదువుకుంటే విఘ్నాలన్నీ పోయి బ్రహ్మదేవుడు సృష్టి కార్యం నిర్విఘ్నంగా చేశాడని పురాణాల్లో చెప్పారు. హ్మ్. అలాగే కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. అప్పుడు ఈ షడక్షర మంత్రం చదువుకుంటే ఆటంకాలన్నీ తొలగిపోయి తారకాసురుడిని సంహరించాడు. అలాగే దేవతలు కూడా యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధాల్లో విజయం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ గణపతి షడక్షర మంత్రం చదివేసరికి వెంటనే విజయం వరించింది. అంటే హ్మ్. పురాణాలలో సైతం దేవతలు కూడా గణపతికి సంబంధించిన ఈ 6 అక్షరాల మంత్రం చదివేసరికి వాళ్ళ విఘ్నాలు తొలగిపోయినాయి. వాళ్ళు అనుకున్న పనులు వెంటనే పూర్తయినాయి. కాబట్టి ఎవరైనా సరే మాకు పనులు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు వెంటనే పూర్తి కావాలంటే వక్రతుండాయ హుం అనే మంత్రం చదవాలి. హ్మ్. వక్రతుండాయ హుం. దీన్ని గణపతి షడక్షర మంత్రం ఎన్ని అంటారు. సార్లు అనుకోవాలండి ఆ ఆ విధంగా? మంత్రాన్ని 21 సార్లు అనుకోవాలి, 21 లేదా సార్లు. 11 సార్లు అనుకోవాలి. పని హ్మ్. మీద బయటికెళ్ళేటప్పుడు 21 సార్లు గానీ, 11 సార్లు గానీ ఈ మంత్రం అనుకొని వెళితే మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. హ్మ్. అలాగే చాలా మందికి మనసులో కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏదైనా గానీ ఆర్థిక పరంగా గావచ్చు, ఆరోగ్య పరంగా గావచ్చు, కుటుంబ పరంగా గావచ్చు, హ్మ్. ఏదైనా మనసులో బలంగా ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక నెరవేరటం ఆలస్యం అవుతున్నప్పుడు, హ్మ్. ఆ కోరిక వెంటనే నెరవేరటానికి కూడా ఒక గణపతి మంత్రం ఉంది. హ్మ్. ఆ మంత్రం ఏంటంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః. ఇది మంత్రం. హ్మ్. దీని శక్తి ఏంటంటే మీరు ఏదైనా గట్టిగా ఒక కోరిక కోరుకోండి. ఆ కోరిక చాలా తొందరగా నెరవేరుతుంది. హ్మ్. ఈ మంత్రం ఎవరైనా 41 రోజుల పాటు ప్రతిరోజు 21 సార్లు చప్పున చదివితే 41 రోజులు పూర్తయ్యేసరికి వెంటనే అతి తొందరలో అది ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోతుందంటారు. తీరిపోతుందని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ! అంత శక్తి ఈ మంత్రానికి ఉంది. గం క్షిప్ర ప్రసాదనాయ నమః. క్షిప్ర అంటే వెంటనే అని అర్థం. హ్మ్. ప్రసాద అంటే నెరవేరటం. అంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః అంటే గమ్ అంటే గణపతి బీజాక్షరం. గమ్ ఎక్కడుంటే అక్కడ గణపతి కూర్చుని ఉంటాడు. హ్మ్. కాబట్టి గం క్షిప్ర ప్రసాదనాయ నమః. ఈ మంత్రం చదివితే మనసులో ఉన్న కోరిక వెంటనే నెరవేరుతుంది. హ్మ్. కాబట్టి దానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది.
ఇక చాలా మంది ఇళ్లలో ఈ రోజుల్లో ఉన్న సమస్య పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, హ్మ్. మొండితనంగా ప్రవర్తించడం. ప్రెజెంట్ జనరేషన్ లో అందరి నడుస్తున్నది ఇళ్లలో ఉన్న ఇదే. సమస్య ఇదే. మా పిల్లవాడు చెప్పిన మాట వినట్లేదు, మా అవును. పిల్ల మొండితనంగా ప్రవర్తిస్తోంది, హ్మ్. చదువు మీద ఆసక్తి చూపించట్లేదు, ఎదురు చెప్తున్నారు. ఆధునిక కాలంలో ఈ జనరేషన్ లో ఎక్కువ కనిపిస్తోంది. అవునండి. మరి పిల్లలు చెప్పిన మాట వినాలంటే, వాళ్ళకున్న మొండితనం తగ్గాలంటే ఒక మంత్రం ఉంటుందండి. రోజు ఏదో ఒక సమయంలో మీ పిల్లల్ని బుజ్జగిస్తూ, ఆ మంత్రం ఒక 11 సార్లు వాళ్ళతో చెప్పించండి చాలు. హ్మ్. ఒక 41 రోజులు చెప్పించి చూడండి. తర్వాత వాళ్ళే క్రమక్రమంగా మీరు చెప్పిన మాట వినటం ప్రారంభిస్తారు. కొంచెం మొండితనం మారుతారంటారు. చాలా వరకు తగ్గిపోతుంది. ఆ! అంతటి శక్తి ఆ మంత్రంలో ఉంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఇది మంత్రం. చిన్న మంత్రం. చాలా చిన్న మంత్రం, చాలా శక్తివంతమైన మంత్రం. ఎవరైనా సరే పరీక్షించుకోండి. ఒక 41 రోజులు ఏదో ఒక సమయంలో పిల్లలు చాలా చక్కగా మీతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక సమయంలో, సమయం ఏమీ లేదు. ఓం హ్మ్. బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఈ మంత్రం వాళ్ళతో చెప్పిస్తూ ఉండండి. క్రమంగా చాలా అనుకూలంగా మారిపోతారు. హ్మ్. హ్మ్. అలాగే పిల్లలు బాగా చదువుకోవటానికి కూడా ఒక మంత్రం ఉంది. అయితే ఆ మంత్రాన్ని తల్లి గాని, తండ్రి గాని ప్రత్యేకంగా ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలంటే, మీ పిల్లవాడికి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మంచి ర్యాంక్ రావాలా? మీ పిల్ల మంచి సీటు కావాల్సిన హ్మ్. కాలేజీలో గాని, కావాల్సిన స్కూల్‌లో గాని సీట్ రావాలా? అయితే తల్లి గాని, తండ్రి గాని ఎవరైనా చేయొచ్చు. ఏం చేయాలంటే, ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి. హ్మ్. ఆ నీళ్ళ మీద అరచెయ్యి ఉంచాలి. అరచెయ్యి ఆ గ్లాసులో నీళ్ళ మీద ఉంచి, ఓం ఐం వాణ్యై స్వాహ. ఓం ఐం వాణ్యై స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. హ్మ్. చదివేటప్పుడు ఈ వేళ్ళు ఆ నీళ్ళ మీద ఉండాలి. ఆనాలంటారు. ఆనాలి. హ్మ్. ఆనే విధంగా పెట్టి ఆ మంత్రాన్ని వీలైనన్ని సార్లు, సమయం ఉంటే 108 సార్లు హ్మ్. లేదా 54 సార్లు, అది కూడా సమయం లేకపోతే 21 సార్లు చదివి ఆ నీళ్లు మీ పిల్లవాడు లేదా పిల్ల చేత తాగిస్తూ ఉండండి. హ్మ్. ఇలా 21 రోజులు చేస్తే, ఐం అనేది సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి, ఐంలోనే మొత్తం విద్యాశక్తి అంతా ఉంటుంది కాబట్టి, మీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు. హ్మ్. మేధాశక్తి పెరుగుతుంది. చాలా అద్భుతంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాణించే అవకాశం అనేది ఉందంటారు. అద్భుతంగా ఉంటుంది. అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంది. హ్మ్. అలాగే బాగా చదువుతారు, ఉద్యోగం రాదు. హ్మ్. ఎన్ని ఇంటర్వ్యూస్‌కెళ్ళినా ఫలితం ఉండదు. లేదా ఉద్యోగం చేస్తుంటే ఉన్నట్టుండి ఉద్యోగం పోతుంది. ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌కి తగిన ఉద్యోగం రాకపోవటం, హ్మ్. క్వాలిఫికేషన్‌కి తగిన ఉద్యోగం రాకపోవటం, అనుకున్న ఇలా గూడా జీతం రాకపోవడం. అనుకున్న రీతిలో ఉద్యోగం రాక కూడా బాధపడుతూ ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళకి గానీ, లేదా వ్యాపారం ఎంత బాగా చేసినా సరే వ్యాపారంలో బాగా నష్టాలొస్తూ, పెట్టిన పెట్టుబడికి లాభాలు రాక ఇబ్బంది పడుతున్నా, ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ అద్భుతంగా రాణించటానికి ఒక మంత్రం ఉంది. హ్మ్. ఉద్యోగం లేని వాళ్ళకి బ్రహ్మాండమైన ఉద్యోగం ఆ మంత్రం ఇస్తుంది. వ్యాపారంలో నష్టం వచ్చే వాళ్ళకి విపరీతమైనటువంటి లాభాలను వ్యాపారంలో కలిగింపజేస్తుంది. ఆ మంత్రం విష్ణు సహస్రనామాలలో ఉన్న విష్ణువుకు సంబంధించిన నామం. హ్మ్. అంటే అందరికీ విష్ణు సహస్రనామం తెలుసు. కానీ విష్ణు సహస్రనామంలో ఉన్న ఆ నామం చదివితే బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుందని, వ్యాపారంలో తిరుగుండదని మాత్రమే తెలీదు. ఆ అవును. నామం అందరికీ తెలుసు. ఏంటిదండి? చాలా శక్తివంతమైన నామం. ఓం వషట్కారాయ నమః. అందరికీ ఈ నామం తెలుసు. ఓం వషట్కారాయ నమః అంటే విష్ణు సహస్రనామంలోది కదా అనుకుంటారు. కానీ హ్మ్. ఈ నామానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం పోయిన తర్వాత అతి తొందరలో ఉద్యోగం వస్తుంది. హ్మ్. బిజినెస్ ఎంత నష్టాల్లో ఉన్నా సరే మళ్ళీ లాభాల్లోకి వెళ్ళటానికి ఈ నామం అనేది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి మీకు ఉద్యోగం కావాలన్నా, వ్యాపారంలో బ్రహ్మాండంగా లాభం రావాలన్నా రోజు ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలుని బట్టి చదవండి. హ్మ్. సమయం ఉండి 108 సార్లు చప్పున చదివితే 41 రోజులు పూర్తయ్యేసరికి అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అంతటి శక్తి ఈ నామానికి ఉంది. ఓం వషట్కారాయ నమః. తిరుగులేని నామం. హ్మ్. ఇలా సమస్యను బట్టి ఒక్కొక్క మంత్రాన్ని మనకు మంత్రశాస్త్రంలో చెప్పారు. అలాగే చాలామంది ఈ రోజుల్లో అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు. అవును. వీసా రావట్లేదు. హ్మ్. ఆ వీసా ప్రాసెస్ లేట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతుంది. అయిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన నామం ఉంది. రహస్యమైనటువంటి పరమేశ్వర నామం. హ్మ్. ఓం కాలపాశధరాయ నమః. ఇది నామం. మీరెప్పుడు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అయిపోతూ ఉన్నట్లయితే, ఈసారి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు 41 రోజుల పాటు ప్రతిరోజు ఓం కాలపాశధరాయ నమః
ఈ నామాన్ని రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చొప్పున 41 రోజులు చదివి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు వీసా అనేది వచ్చి తీరుతుందని మంత్రశాస్త్రంలో చెప్పారు. అలాగే చాలా మందికి టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి భయపడిపోతూ ఉంటారు. ఇంటర్వ్యూలో వాళ్ళని ఆకట్టుకోలేరు. దానివల్ల ఎంత టాలెంట్ ఉన్నా కూడా జాబ్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంటర్వ్యూ ఫియర్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్లే ముందు విష్ణు సహస్రనామంలో ఉన్న ఒక చిన్న నామం 11 సార్లు చదివి ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళండి. అంటే మీ ముందు అభ్యర్థి ఇంటర్వ్యూ హాల్లో ఉన్నాడు, తర్వాత మీరు వెళ్ళాలి. అలాంటప్పుడు ఆ నామం 11 సార్లు చదివి ఇంటర్వ్యూకి వెళితే మీ వాక్ చాతుర్యంతో అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళని ఆకట్టుకోవచ్చు. ఆ శక్తి విష్ణుమూర్తే ఇస్తాడు. అది కూడా విష్ణు సహస్రనామంలో ఉంది. ఓం శర్మణే నమః, అది నామం. ఓం శర్మణే నమః. ఈ నామం 11 సార్లు అనుకుని ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళారంటే మీకు తెలియకుండానే విష్ణుమూర్తి అనుగ్రహంతో వాళ్ళని ఆకట్టుకునేలాగా మాట్లాడగలుగుతారు. అంతటి శక్తి ఓం శర్మణే నమః అనే నామంలో ఉంది. ఇక చివరగా అసలు ఏ పెద్ద కష్టం వచ్చినా సరే, ఇంకా ఎన్ని చేసినా కూడా, ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, లేదా వేరే మంత్రాలు చదివినా కష్టం తీరలేదు. ఇది చాలా పెద్ద కష్టం, జీవితంలో పెద్ద ఎదురు దెబ్బ, దీనికి పరిష్కారం లేదు అని బాధపడుతున్నప్పుడు కలియుగంలో కల్పవృక్షం లాంటి ఒక మంత్రం చెప్పారు మంత్రశాస్త్రంలో. ఆ మంత్రం చదివితే అది ఎంత పెద్ద కష్టమైనా సరే పటాపంచలైపోతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 కష్టం స్వాహ. ఇది మంత్రం. అంటే ఓం అని చదివి రామ్ అనే అక్షరాన్ని 8 సార్లు చదవాలి. రామ్ 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 చదివి కష్టం స్వాహ. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టం ఉన్నప్పుడు 108 సార్లు చదువుకోండి. 108 సార్లు చదవటం పూర్తయిన తొందరలోనే ఆ కష్టానికి మీకు మార్గం కనిపించేస్తుంది. అంతటి శక్తి ఈ మంత్రానికి ఉందని మంత్రశాస్త్రంలో చెప్పారు. కలియుగంలో కామధేనువు కల్పవృక్షం లాంటి మంత్రం. అది కూడా ఇంకా విపరీతమైన సమస్య, ఇంకా ఎవ్వరూ ఈ సమస్యను పోగొట్టలేరు, నా జీవితం ఇంతే అన్న బాధ వస్తే ఈ మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని చదవండి. రావి చెట్టు కింద కూర్చొని 108 సార్లు ఈ మంత్రం చదివి మీరు ఇంటికి వెళ్ళండి. మీకు అక్కడ పరిష్కార మార్గం తెలియకుండానే కనిపించేస్తుంది. ఏదో ఒక మార్గం తెరుచుకుంటుంది. ఆ కష్టము సమస్య నుంచి బయటపడతారు. అంత అద్భుతమైనటువంటి మంత్రం, కలియుగంలో చాలా శక్తివంతమైనటువంటి మంత్రం. ఇలా అనేక రకాలైన మంత్రాలు చెప్పారు. అలాగే మీరు ఏ రంగంలో ఉన్నా ఏం కావాలి? జనాకర్షణ కావాలి, ప్రజాకర్షణ కావాలి. అంతేగా మీరు ఏ రంగంలో ఉన్నా అందరూ మీ వైపు ఆకర్షితులైపోవాలి. మీరు చేసే పని పట్ల అందరూ ఆకర్షితులైపోవాలి. దానికి ఒక మంత్రం ఉంది, గణేష మాతృకాన్యాస మంత్రం అంటారు. ఇది సినిమా రంగం కానీ, టీవీ రంగం కానీ, సంగీత రంగం కానీ, నాట్య రంగం కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, పొలిటీషియన్స్ కానీ, టీచర్లు కానీ, అంటే పబ్లిక్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నవాళ్ళు, పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే రంగాల్లో ఉన్న వాళ్ళు ఆ మంత్రం చదువుకుంటే అందరూ ఆకర్షితులైపోతారు. వాళ్ళ మాటలకి అలా ఆకర్షితులైపోయి ఇంకా వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. అంతటి శక్తి ఆ మంత్రానికి ఉంది. అంత పవరు ఆ మంత్రానికి ఉంటుంది. దాన్ని గణేష మాతృకాన్యాస మంత్రం అంటారు. చాలా శక్తివంతమైన మంత్రం. ఆ మంత్రం ఏంటంటే గాం గీం గూం గైం గౌం గహ. 6 అక్షరాల మంత్రం. చాలా శక్తివంతమైన మంత్రం. ఎవరైనా సరే మీరు కూడా చదువుకోవచ్చు. టీవీ రంగం, సినిమా రంగం, మీడియా రంగం, డాక్టర్లు, లాయర్లు, ఎవరైనా సరే పబ్లిక్ రిలేటెడ్ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రోజు దీపారాధన చేశాక గాం గీం గూం గైం గౌం గహ ఈ మాతృకాన్యాస మంత్రం చదువుకుంటే విపరీతమైన జనాకర్షణ, ప్రజాకర్షణ. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఆకర్షితులైపోతారు. ఒకవేళ అందరూ చదివితే పరిస్థితి ఏంటంటే ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులైపోతారు. అంటే మనం చేసే పని అనేది చాలా అద్భుతంగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా మంత్రశాస్త్రంలో అనేక రకాలైన మంత్రాల గురించి చెప్పడం జరిగింది. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.